హాయ్ అండి. సీతా మలేష్ లెర్నింగ్ హోమ్‌కి స్వాగతం. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తూ మీకొక కథ చెప్తున్నాను. వింటారు కదూ! కథలంటే ఎంతమందికిష్టం? చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాయనమ్మలు మనకి కథలు చెప్పేవాళ్ళు కదా! అలా ఎంతమంది విన్నారు? ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, శంషాబాద్. 5 ఏళ్ల తర్వాత కుటుంబంతో సహా ఈ పుణ్యభూమి పైన అడుగుమోపిన మహిత మనసులో ఏదో తెలియని ఉద్వేగం చోటు చేసుకుంది. భర్త, 7 ఏళ్ల కూతురు భవిత ఆమె ఆనందానికి భంగం కలిగించకుండా లగేజీ తోసుకుంటూ నడుస్తున్నారు. ఆమె ఉద్వేగంలో ఆనందమే కాదు, ఏదో తెలియని లోటు కూడా మిళితమై ఉంది. ఇది చాలా కాలం తర్వాత పుట్టింటికి వస్తున్నందువల్ల మాత్రమే కాదు. అమ్మ పోయాక ఇదే మొదటి రాక. నాన్న ఒక్కడే ఉంటున్నాడు. దుఃఖం, ఆనందం సమ్మిళితమైన భావన అది. ఈసారి వెళ్తే కనీసం 6 నెలలు నాన్నతోనే ఉండాలి. నాన్నతో ఆనందంగా గడపాలి. నా బాల్యాన్ని మళ్లీ వెతుక్కోవాలి అని అమెరికాలోనే గట్టిగా నిర్ణయించుకుని ఫ్లైట్ ఎక్కింది మహిత. అందుకోసం తన కూతురు భవితతో ఆన్లైన్ హోమ్ స్కూలింగ్ చేయించేలా బడిలో అనుమతి తీసుకుంది. తాను, తన భర్త కూడా రిమోట్ వర్క్ ఆప్షన్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి చాలా కష్టపడి ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేసి అనుమతి పొందారు. ఈ 6 నెలల్లో కోల్పోయిన బాల్యాన్ని, నిన్నటికి నేటికి మధ్య ఏర్పడిన అగాధాన్ని భర్తీ చేయాలని మహిత బలంగా అనుకుంది. హైదరాబాద్లో దిగగానే ఒక తెలియని ఆనందం ఆమెని చల్లని పిల్ల తెమ్మెరలా తాకింది. ప్రయాణ బడులకి కళ్ళు ఎర్రబడినా కోల్పోయినదేదో పొందబోతున్నాను అన్న ఆశ ఆమె ముఖాన్ని మెరిపిస్తోంది. లగేజీతో టాక్సీ ఎక్కారు ముగ్గురు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం భరిస్తూ 2 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేశాక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఉబికి వస్తున్న ఎన్నో ఆశలను అదిమి పెట్టుకుని ఊపిరి బిగబట్టి వచ్చిన మహితకు రంగు వెలిసిపోయిన ఇల్లు నీరసంగా కనిపించింది. అమ్మలేని లోటు ఇంట్లో శూన్యాన్ని నింపటమే కాదు, ఇంటి బయట గోడలను కూడా కళావిహీనం చేసింది. గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే వాకిట్లో మందార చెట్టు లేని ఓపిక తెచ్చుకొని ఎర్రని పూలతో ఆనందంగా తన బాల్య స్నేహితురాల్ని నవ్వుతూ స్వాగతించినా కింద భాగంలో కుప్పగా పేరుకుపోయిన ఎండుటాకులు మనోవేదన్ని దాచలేకపోతున్నాయి. ఇంతలో వచ్చావా మహి అంటూ నాన్న బయటకు వచ్చారు. ఆయన నడక వణుకుతున్నా కళ్ళల్లో ఆనందం ప్రకాశిస్తోంది. కానీ ఆ ఆనందంలో కూడా ఏదో తెలియని బెరుకును తొలిసారిగా మహిత గమనించింది. కూతుర్ని అక్కున చేర్చుకొని ప్రేమ ప్రదర్శించడానికి కూడా ఒక నిమిషం సంశయించారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కేవలం తన కూతురు కాదు, అమెరికా రిటర్న్స్. ఆమెకి ఇక్కడ మనుషులు శుభ్రంగా అనిపిస్తారో లేదో, ఈ గాలి దుమ్ము పడుతుందో లేదో, అసలే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా లేదు, మరి భోజనానికి అది ఇబ్బంది పడుతుందేమో అన్న భయాలు, ఆలోచనలు ఆయన ప్రేమని డామినేట్ చేస్తున్నాయి. మొహమాటంగా నవ్వుతూనే మహిత కుటుంబం లోపలికి అడుగుపెట్టింది. ఆ రాత్రి భోజనాల దగ్గర నాన్న, రేపు మన పాత బజారుకు వెళ్దాం, ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఉత్సాహంగా చెప్పింది మహిత. నాన్న నవ్వి, పిన్ని వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్కు వెళ్ళిపోయారమ్మా. మన బజార్లో ఇప్పుడు నడవలేం, చాలా ట్రాఫిక్, నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవాలి అన్నారు. ఆయన మాటల్లో మారిన నీ జీవనశైలి వేరు, ఇక్కడి నేటి పరిస్థితులు వేరు అన్న భావన స్పష్టంగా వినపడింది. మహిత కొద్దిగా నిరుత్సాహపడింది. మరుసటి రోజు చుట్టాలు, పక్కింటి వాళ్ళు పలకరించడానికి వచ్చారు. అందరి ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి. మీకు గ్రీన్ కార్డు వచ్చిందా? మీ అమ్మాయికి ఎక్కడ సీటు వచ్చింది? అక్కడ ఇల్లు ఎంత రేంజ్లో ఉంటాయి? ఎన్ని కోట్లు సంపాదించారు? మా వాడికి ఎంఎస్ చేయాలని ఉంది, ఏ యూనివర్సిటీ బెటర్ అంటావు అంటున్నారు తప్ప ఆప్యాయంగా ఎలా ఉన్నావు మహిత, నీకు అక్కడ మన వాళ్ళు లేక ఒంటరిగా అనిపించదా? అమ్మ పోయిన బాధ నుంచి కోలుకున్నావా అని ఒక్కరూ అడగలేదు. వారి కళ్ళల్లో మహిత ఒక మనిషి కాదు, సక్సెస్ సింబల్. ఆమె ఒక నడిచే వీసా కౌన్సిలర్, డాలర్ల యంత్రం. ఆమె రేంజ్ వేరు కనుక గొప్పగా మాట్లాడాలి, మనం కూడా గొప్పగా కనిపించాలి అన్న తాపత్రయం. నిన్నటి నిష్కల్మషమైన ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి? తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు ఇంకిపోయి మళ్ళీ నిరుత్సాహపడింది మహిత. మహిత అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం మేడ మీద నిలబడి పగటికి రేయికి మధ్య నలిగి ఎర్రబడ్డ సూర్యుడిని చూసి విషాదంగా నవ్వుకుంది.
ఎటు ఉండాలో ఎటు తేల్చుకోలేని తన అంతర్మథనాన్ని ప్రతిబింబిస్తున్న రవిబింబం ఆమెతో ఏదో ఆవేదన పంచుకుంటున్నట్లు తోచింది. మౌనాన్ని మించిన భాష లోకంలో ఇంకేముంది? ఆమె ఆలోచనలను భంగపరుస్తూ పక్కింటి మేడమీద కుర్రాడు ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. నాన్నగారూ! ఈ ఒక్కసారికి లోన్ పెట్టండి. అమెరికా వెళ్ళాక 2 ఏళ్లలో తీర్చేస్తా అని మొత్తుకుంటున్నాను. ఇక్కడ ఈ ఉద్యోగంతో నా లైఫ్ వేస్ట్ అవుతుంది. మహితకి ఆ మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా పెళ్ళుబికిన కన్నీళ్లు ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. అప్పట్లో తను కూడా నాన్నతో ఇదే మాట అంది. నాన్నా! నన్ను వెళ్ళనివ్వండి. అక్కడ లైఫ్ బాగుంటుంది. నిజమే, విదేశాల్లో లైఫ్ బాగుంటుంది. పెద్ద ఇల్లు, కోట్ల సంపాదన, 2, 3 కార్లు, వీకెండ్ గెట్ టుగెదర్లు. కానీ అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ వల్ల అమ్మ ఒళ్లంతా మంట పుట్టిపోతుంటే పక్కన కూర్చుని సేవ చేయాల్సిన చేతులు వేల మైళ్ల దూరంలో ల్యాప్టాప్ కీబోర్డ్ మీద కోడింగ్ రాస్తున్నాయి. అమ్మ చివరి చూపు కోసం ఫ్లైట్ టికెట్లు వెతుకుతుంటే పీక్ సీజన్ అని టికెట్ దొరకని నిస్సహాయత. ఈ కథ రెండో భాగాన్ని ఇంకో కూర చేస్తూ విందామా? ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదూ! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హాయ్ అండి. కథ ఎలా ఉంది? పార్ట్ 2 కూడా వినాలని ఉంది కదా? ఇలాంటి మంచి మంచి కథలు, ఇంకా మంచి వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేస్తారు కదా?